సింపుల్ అండ్ డైరెక్ట్ హానెస్ట్ క్వశ్చన్ గుండెల మీద చేసుకుని రిప్లై ఇవ్వండి. భరణితో దివ్య యొక్క బిహేవియరు హెల్దీగానే ఉంది, కొంచెం అతి అవుతుంది లేదా టూ మచ్ చేస్తుంది. ఈ రెండిట్లో ఒకటి మీరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నేనేంటంటే ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒక్క కామెంట్. ఎందుకంటే దివ్య పిఆర్, భరణి పిఆర్, అందరి పిఆర్లు మన కామెంట్లు చూస్తున్నారు. భరణి వాళ్ళ అమ్మాయి చూస్తుంది ఈ కామెంట్స్, దివ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా చూస్తారు ఈ కామెంట్స్. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందువల్ల సోషల్ మీడియాలో ఈ బిహేవియర్ ఏంటి దివ్య అనే డిస్కషన్లు దివ్య యొక్క మాట ప్రవర్తన వల్ల నడుస్తున్నాయి. ఎప్పటి నుంచో కూడా దివ్య టూ మచ్ ఆఫ్ అబ్జెషన్ చూపిస్తోంది భరణి వైపు అనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు చనిపోయినటువంటి మా అన్నయ్యలాగా ఇతను అనిపిస్తాడు, అందుకే మేము తన అగ్ని పరీక్ష నుంచి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చే మధ్యలో మేము టీవీ చూస్తున్నప్పుడు ఇతన్ని మావయ్యలో ఉన్నాడు, లోపలికి వెళ్ళి మావయ్య అంటే బాగోదు, బ్రదర్ అని పిలు, నాకు చాలా నచ్చారు ఆయన, నాకు బ్రదర్లు అనిపిస్తున్నారు అని చెప్పాను. ఆవిడ మొన్న వచ్చినప్పుడు చెప్పారు. అయితే దివ్య హేటర్స్ అయితే లేదంతా కూడా అబద్ధం, ఒక ఫ్లూక్ స్టోరీ అల్లారు ఆంటీ అప్పటికప్పుడు అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు. సో నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ రెండు వెర్షన్స్ చెప్తున్నాను అబ్బా, అంతే. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే ఏమంటారు, మేము చెప్తున్నా, డిసైడ్ అవ్వాల్సింది మీరు. సో ఒక విషయంలో మాత్రం దివ్య మీద సిరీస్ ఆఫ్ ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి. తనూజ కాల్కి స్వెల్లింగ్ అయినప్పుడు ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ బెండ్ అవ్వడం ఇట్లాంటి దాంట్లో ఎక్కడో ట్విర్ల్ అయింది తన యాంకిల్. అప్పుడు భరణి ఆమె కాలు మీద చాలా స్వెల్లింగ్ వచ్చిన కాలని మనం ఎట్లా రాస్తాం, పోతే చాలా స్లోగా రాస్తాం. దాని మీద మనం ఏమి ప్రెషర్ పెట్టము, తిప్పము, అచ్చేయము, ఇచ్చేయము, జస్ట్ అట్లా స్లోగా దాని మీద ఒక పూత రాస్తాము, ఏదో ఇంకేదో చేస్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో ఇట్లాంటిది చేస్తున్నటువంటి టైంలో భరణి అట్లా చేస్తూ ఉండగా దివ్య చూసి దాని గురించి తను ఒక సీన్ క్రియేట్ చేసింది. ఏమనిందంటే, మీకు ఆల్రెడీ రిబ్స్ ఇష్యూ ఉన్నాయి కదా, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, నాకు మీరు హౌస్లో ఎవరికి చేశారు, ఏం చేశారు కాదు, ఇంక్లూడింగ్ తనుజ, నాకేం ఇష్యూ లేదు, మీరు హ్యాపీగా ఉండండి. కానీ రిబ్స్ విషయంలో మీకు ఇష్యూ ఉండి కూడా మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేసి చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. అయిపోయింది. అయితే దివ్య హేటర్స్, భరణి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఇన్ని కబుర్లు చెప్పావు కదా, తనూజాన్ని ఎత్తుకున్న తర్వాత నన్ను ఎత్తుకోలేదని ఎందుకు అంత గొడవ చేశావు అంటే, ఆబ్వియస్లీ తనూజ వెయిట్కి దివ్య వెయిట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో వీకెండ్లో నాగార్జున ఎత్తుకుంటావా అని అడిగినప్పుడు కూడా రెడీ అయ్యావు కదా లేచి మరీ నించుని. సో యు ఆర్ అబౌట్ టు యాక్సెప్ట్ దట్ రిబ్స్ బాగాలేదు, అతనికి ఇంకోటి బాగాలేదని తెలిసినప్పుడు దీన్ని నువ్వే కదా కావాలని కోరుకున్నావు. అప్పుడు నీకు రిబ్స్ సంగతి కానీ ఇంకొకటి కానీ గుర్తు రాలేదా? అండ్ రాణిగా ఉన్నప్పుడు పిలిచి మరి తల్లో ఇట్లా పెట్టించుకుందా, అప్పుడు నీకు రిబ్స్ కానీ ఇంకోటి కానీ గుర్తు రాలేదా? కాలికి చాలా పైన లైట్గా స్వెల్లింగ్ ఉన్న చోట గట్టిగా ప్రెషర్ కూడా పెట్టలేము కదా, ఆల్రెడీ వాపు ఉంటే. సో అట్లాంటి చోట భరణి ఏదో హెల్ప్ చేస్తుంటే దాని మీద నువ్వు అంత రచ్చ చేసావు కదా. ఎత్తుకోమన్నప్పుడు కానీ నువ్వు రాణిగా ఉన్నప్పుడు చేయించుకున్న పనుల్లో కానీ ఇవన్నీ నీకు గుర్తు రాలేదా? ఇంత హిపోక్రటిక్ లాగా బిహేవ్ చేస్తావా నువ్వు దివ్య అంటూ దివ్య హేటర్స్ ఆన్లైన్లో అమ్మాయిని ఏకిపారేస్తున్నారు. దీని మీద మీకు సమాధానం ఏంటనేది మీరు కామెంట్ చేయండి. భరణి అండ్ దివ్య యొక్క రిలేషన్లోని దివ్య బిహేవియర్ హెల్దీగానే ఉంది, కొంచెం అమ్మాయి అతి చేస్తుంది, టూ మచ్ చేస్తుంది. రెండిట్లో ఏమనుకుంటున్నారు జనాలు అనేది వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియాలి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.